రైట్. ప్రధానంగా ఎన్ని ప్రశ్నలు అంటే ప్రశ్నావళి సిద్ధం చేశారన్నారు? ఎన్ని ప్రశ్నలు సిద్ధం చేశారు? ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం నిన్న దాదాపు 20 నుంచి 25 ప్రశ్నలు అయితే మాత్రం అరవింద్ కుమార్ను క్వశ్చన్ చేయడం జరిగింది. కేటీఆర్కు దాదాపు 30 ప్రశ్నలు ఈరోజు ఖచ్చితంగా వాటిని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కేటీఆర్ నుండి కూడా కొంత సమాచారాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధాన అంశాలను మనం గమనించినట్లయితే ఈరోజు కేటీఆర్ నుండి సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రశ్నలు ఏంటంటే బిజినెస్ రూల్స్ ఎందుకు ఉల్లంఘించారనేటువంటి అంశానికి సంబంధించి కూడా కేటీఆర్ను ప్రశ్నించనున్నారు. మరోవైపు హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం జరిగిందనేటువంటి అభియోగాలు ఆరోపణలు ఉన్నాయి. ఈ హెచ్ఎండిఏ 55 కోట్ల రూపాయలు నిధుల దుర్వినియోగానికి సంబంధించి కూడా కేటీఆర్ నుండి క్లారిటీ తీసుకోనున్నారు. మరోవైపు క్యాబినెట్ అప్రూవల్ లేకోకుండా ఉన్న ఫలంగా మౌఖిక ఆదేశాలతోటే అధికారులకు ఎందుకు మీరు ఆదేశాలు ఇచ్చారు? 55 కోట్ల రూపాయలు ఒకవేళ ఫారెన్ కంపెనీకు మీరు జమ చేయాలి అనుకున్నప్పుడు పాటించాల్సినటువంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది కదా అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా ఈరోజు ఏసీబీ అధికారులు కేటీఆర్ నుండి కూడా సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు విదేశీ కరెన్సీ మార్చే విషయంలో అంటే ఇండియన్ కరెన్సీ నుండి విదేశీ కరెన్సీని మార్చే అంశంలో ఖచ్చితంగా ఏ కంపెనీ అయినా, ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా, ఏ ప్రభుత్వం అయినా కూడా ఖచ్చితంగా ఆర్బీఐ అనుమతులు పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి ఆర్బీఐ అనుమతులు లేకుండానే విదేశీ కరెన్సీ పౌండ్ల రూపంలో మార్చి వాళ్ళకి ఏ విధంగా ఈ అమౌంట్ను జమ చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా అతని పాత్ర ఏంటి అందులో అనేది పూర్తి స్థాయిలో కేటీఆర్ నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. మరొక కీలకమైనటువంటి సమయం ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు ఉన్న ఫలంగా 55 కోట్ల రూపాయలు ఎలాంటి నామ్స్ పాటించకుండా విడుదల చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మరోవైపు ఎఫ్ఈఓతో కావచ్చు తర్వాత గ్రీన్కో కంపెనీలతో జరిగినటువంటి ఒప్పందాలేంటి? ఆ ఒప్పందాలను ఎందుకు ఉల్లంఘన జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కేటీఆర్ నుండి కూడా విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఇక గ్రీన్కో ఇప్పటికే మేము అందులో స్పాన్సర్షిప్ ఉన్నప్పటికీ కూడా తాము లాభాల్లో లేము, నష్టపోయామనేటువంటి అంశాన్ని చెప్తుంది. కానీ కేటీఆర్ అయితే మాత్రం గతంలో దాదాపు 700 కోట్ల వరకు కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని చెప్పారు. మరి ఆదాయం ఏ విధంగా వచ్చిందనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఏసీబీ ప్రశ్నిస్తుంది. ఒకవేళ నష్టపోతే ఆ నష్టం ఎంత జరిగింది? నష్టపోయినటువంటి సమయంలో వీళ్ళు రాసుకున్నటువంటి అగ్రిమెంట్లో నష్టాలు వస్తే నెక్స్ట్ జరగబోయేటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ నుంచి వైదొలిగేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి అగ్రిమెంట్లో పొందుపరిచారా లేదా? ఇవన్నిటినీ కూడా ఒక మంత్రిగా అప్పటి కీలకంగా ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ కీలకంగా వ్యవహరించారు కాబట్టి అతని నాలెడ్జ్లో మొత్తం కూడా ఉంటుంది. కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించి స్టేట్మెంట్ రూపంలో కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. మరి చూడాలి, హైకోర్టు ఆదేశాలతోటే న్యాయవాది సమక్షంలో అది కూడా ఇన్వెస్టిగేషన్ కనిపించేంత దూరం వరకు కూడా న్యాయవాదిని అనుమతించి విచారణ కూడా ప్రారంభమైంది. విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు సాయంత్రం 5-6 గంటల వరకు కూడా కేటీఆర్ను విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు అరెస్ట్ చేస్తారనేటువంటి పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి నేపథ్యంలో మరి ఏసీబీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? ఒక్కరోజు మాత్రమే విచారణ జరిపి అరెస్ట్ చేయబోతుందా, లేకుంటే 2-3 సార్లు నోటీసులు జారీ చేసి విచారణ జరిపిన తర్వాత చర్యలకు పూనుకుంటుందా అనేది మాత్రం చూడాలి. మనకున్నటువంటి సమాచారం ఇప్పటి వరకు ప్రాథమిక విచారణలో ఆధారాలన్నీ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సేకరించారు. ఆధారాలన్నీ కూడా ముందు పెట్టి విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరిస్తారా? ఏసీబీ అడిగేటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా కేటీఆర్ సరైనటువంటి సమాధానాలు చెప్పబోతున్నాడా లేదా అనేది మాత్రం ఇన్వెస్టిగేషన్ తర్వాత, విచారణ తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ్ చంద్రిక. అంటే ప్రవీణ్, ఇప్పుడు నిన్న అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేటీఆర్ ని ప్రశ్నించచ్చా? అంటే ఆ చెప్పిన సమాధానాలు, ఆ ప్రశ్నావళిని కూడా రిపీట్ చేయొచ్చా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు అరవింద్ కుమార్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడనేటువంటి